వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 66 సిఎస్కే వర్సెస్ జీటీ. జీటీ పొద్దు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగా చేసింది. ఫీల్డింగ్ అన్ని A to Z అన్ని బాక్సెస్ ఫిలప్ చేసింది. అలాగే చెన్నై ఫీల్డింగ్లో కానీ తర్వాత బ్యాటింగ్లో బౌలింగ్లో అన్ని విషయాలలో చాలా ఫెయిల్ అయింది. మాట్లాడుకుందాం ఈ ఫుల్ వీడియోలో. ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫస్ట్ జీటీకి బ్యాటింగ్ ఇచ్చింది. అలాగే జీటీ స్టార్ట్ చేయడం కూడా చాలా బాగా స్టార్ట్ చేసింది. సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ చాలా బాగా ఆడారు. అసలు వికెట్ పడకుండా 125 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 12th ఓవర్లో ఏమో వికెట్ పడింది. స్పెన్సర్ జాన్సన్ అందించాడు 12th ఓవర్లో. అంతవరకు వికెట్ లేదు. బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా ఆడారు. సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ తర్వాత వికెట్ పడిన తర్వాత గిల్ వికెట్ పడిన వచ్చిన బట్లర్ కానీ చాలా బాగా అంటే చాలా బాగా ఆడారు. అందులో ఈ మ్యాచ్ వాళ్ళకి మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. కానీ ఇప్పుడు గెలిచిన ఈ బిగ్ మార్జింగ్ వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా, ఎందుకంటే వాళ్ళకు తెలుసు పోయినసారి సీజన్లో సేమ్ అలాగనే క్వాలిఫైస్లో రౌండ్ 4లో ఉండడం వల్ల టాప్ 2లో లేకపోవడం వల్ల వాళ్ళు బాగా ఆడిన తర్వాత కూడా ఆ మ్యాచ్ ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి అందుకని ఈ మ్యాచ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా గెలిచారనుకొని చాలా బాగా ఆడి అన్ని విధాలుగా గెలిచి టాప్ 2లో ఉన్నారు. ఖచ్చితంగా టాప్ 2లోనే ఉంటారు ఆర్సీబీలో ఇద్దరు. అలాగే ఈ మ్యాచ్ గురించి చూసుకుంటే ఫస్ట్ పవర్ ప్లేకి 62 రన్స్, ఒక వికెట్ కూడా పడలేదు. చాలా బాగా బ్యాటింగ్ ఆడారు. అలాగే జస్ట్ గిల్ 37 బాల్స్లోనే 64 రన్స్ కొట్టాడు. 3 సిక్స్లు ఉన్నాయి, 7 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 170+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. చాలా బాగా ఆడాడు. గిల్ స్టార్ట్ చేయడం కూడా చాలా బాగా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. సాయి సుదర్శన్ ఎప్పుడులాగానే స్లోగా ఆడాడు. తను కూడా 53 బాల్స్లో 84 రన్స్ కొట్టాడు. అలాగే 4 సిక్స్లు ఉన్నాయి, అలాగే 7 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే మరీ పెద్దగా లేదు, 158 ఉంది. కానీ చాలా బాగా ఆడారు ఇద్దరు. అలాగే తర్వాత జాస్ బట్లర్ తనైతే ఇన్నింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఆడాడు. తను జస్ట్ 27 బాల్స్లో 57 రన్స్ కొట్టాడు. 4 సిక్స్లు ఉన్నాయి, అలాగే 5 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడారు. పొద్దు ఎక్కడే కానీ మిస్టేక్స్ అయితే చేయలేదు. నిన్న కూడా మన ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. మెయిన్ వీళ్ళ మ్యాచ్ గెలిచాలంటే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ని 3 వికెట్స్ తీస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అని చెప్పి, కానీ అదైతే జరగలేదు. 3 50+ రన్స్ చేశారు. చాలా బాగా ఆడారు బ్యాటింగ్. అలాగే ఈ పొద్దు చూసుకుంటే సాయి సుదర్శన్ మళ్ళీ 50 రన్స్ కొట్టాడు. ఈ 50తో దగ్గర కాన్స్టెంట్గా 5 మ్యాచెస్ 50 రన్స్, 5 మ్యాచెస్లో 50 చేసిన డేవిడ్ వార్నర్ సరసలో జాస్ బట్లర్ సరసలో ఇద్దరిలో జాయిన్ అయినాడు. తను కూడా చాలా బాగా 5 మ్యాచెస్ 50s కొట్టాడు. లాస్ట్ 5 మ్యాచెస్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు తను కూడా. అలాగే సిఎస్కే బౌలింగ్ చూసుకుంటే మరీ అంత అయితే అనిపించలేదు. చాలా ఆర్డినరీగా అనిపించింది. ఒక గుర్బత్ సింగ్ని తప్పగా మిగతా వాళ్ళు ఎవరైతే అంతగా అనిపించలేదు. ఈ పొద్దు అఖిల్ హుసేన్ మళ్ళీ ఈ పొద్దు డ్రాప్ చేశారు. అది ఎందుకో తెలియదు. అఖిల్ హుసేన్ ఉన్నప్పుడు మ్యాచెస్ గెలుస్తున్నారు, విన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. అఖిల్ ఉన్నప్పుడు నూరు కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. కానీ ఎందుకో ఈ పొద్దు మళ్ళీ తన్ని డ్రాప్ చేసి షాట్ని పిలుచుకొచ్చారు. అలాగే బౌలింగ్ చూసుకుంటే ఒక గుర్బత్ సింగ్ తప్పక మిగతా వాళ్ళు ఎవరు సరిగ్గా పోయలేదు. తను 4 overs 31 రన్స్ ఇచ్చాడు. అలాగే అనుకుల్ కాంబోజ్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లాస్ట్ కన్స్టెంట్గా 3-4 మ్యాచెస్ నుంచి తను 50 రన్స్, ఒక మ్యాచ్ కూడా ఒక ఓవర్ కూడా బౌండరీ లేకుండా తను అయితే 6 లేకుండా బాల్ వేయడం లేదు. చాలా ఆర్డినరీగా ప్రూవ్ అయిపోతున్నాడు. అస్సలు వికెట్స్ అయితే పడడం లేదు. అలాగే మ్యాచెస్ నుంచి బౌలింగ్ కూడా సరిగ్గా లేదు, ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా సేమ్ అలాగనే అయింది. తను అయితే అంత మంచి బౌలింగ్ అయితే ఏమని పిల్లలు జస్ట్ 4 overs 56 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ మాత్రం పడింది, అది కూడా లాస్ట్లో పడింది. అలాగే స్పెన్సర్ జాన్సన్ తను కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ 2 overs కూడా మిడిల్లో కొంచెం పర్లేదు అనిపించాడు. జస్ట్ 4 overs 47 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ తీశాడు. అలాగే మున్కుల్ చౌదరి తనైతే చాలా బాగా వేశాడు. 4 overs 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశారు. నూర్ అహ్మద్ కూడా మరీ అంతేం అనిపించలేదు. జస్ట్ 3 overs 41 రన్స్ ఇచ్చాడు, వికెట్స్ అయితే ఏం లేదు. తర్వాత ఒక ఓవర్ శివన్ దుబే వేశాడు. ఆ ఒక ఓవర్లో 15 రన్స్ దాకా వచ్చాయి. బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడారు జీటీ వాళ్ళు. 15 ఓవర్స్కి 160 రన్స్ వేశారు. అప్పటికి జస్ట్ ఒక వికెట్ మాత్రమే పడింది. చాలా బాగా ఆడారు. లాస్ట్ 20 overs అయిపోయే లోపలికి 229 రన్స్ వేశారు. జస్ట్ 4 వికెట్స్ మాత్రమే. లాస్ట్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఒక 6 కొట్టాడు. తను కూడా
బ్యాటింగ్ కానీ చాలా బాగా ఆడారు. బౌలింగ్ అయితే చాలా ఆర్డినరీగా వేశారు. అలాగే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 17 రన్స్ ఎక్స్ట్రా రన్స్ ఇచ్చింది. ఎక్స్ట్రా 17 రన్స్ ఇచ్చింది అంటే అర్థం చేసుకోవాలా. ఫీల్డింగ్ కూడా మరీ అంతగా అనిపించలేదు. అక్కడక్కడ మిస్టేక్స్ బాల్ వదిలేయడం గానీ జరిగింది. అలాగే ఈ మ్యాచ్‌లో చూసుకుంటే సంజు శాంసన్ సెకండ్ ఓవర్‌లోనే స్పెన్సర్ జాన్సన్ వేసిన ఒక ఓవర్‌లో ఇంజ్యూర్ అయి తను మ్యాచ్ మొత్తం బయటికెళ్ళిపోయాడు. ఫీల్డింగ్ అయితే చేయలేదు. కీపింగ్ చేయలేదు. ఉర్విల్ పటేల్ చేశాడు. కాసేపు చేశాడు. ఉర్విల్ పటేలే మ్యాచ్‌ని కీపింగ్ చేశాడు. ఒక క్యాచ్ వచ్చింది. క్యాచ్ పట్టుకున్నారు. కానీ అప్పీల్ చేయలేదు. కీపర్ అంత కాన్ఫిడెంట్‌గా లేడు. అలాగే బౌలర్ కూడా కాన్ఫిడెంట్‌గా లేడు. ఎవరు ఫీల్డింగ్ కాన్ఫిడెంట్‌గా లేకపోవడం వల్ల ఆ క్యాచ్ అనేది తీసుకోలేదు. తీసుకున్నా కానీ అది వికెట్ రాలేదు. ఒకవేళ మేబీ అక్కడ ఏమైనా ఛాన్స్ తీసుకొని అక్కడ రివ్యూ తీసుకుంటే ఒకవేళ వికెట్ పడింటే అక్కడి నుంచి ఏమైనా స్లో చేసేదానికి అవకాశం ఉండిందేమో. కానీ పొద్దు అదైతే జరగలేదు. ఎక్కడే కానీ వాళ్ళైతే చాలా బాగా కామ్‌గా, కూల్‌గా కంప్లీట్ చేసుకున్నారు స్కోర్‌ని. అలాగే తర్వాత 229 రన్స్‌కి చేజ్‌లోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌లో ఫస్ట్ బాలే మహమ్మద్ సిరాజ్ సంజు శాంసన్ని అవుట్ చేసేసాడు. కీపర్ క్యాచ్ ఎడ్జ్ సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ షాట్ వచ్చాడు. ఎందుకో గైక్వాడ్ కొంచెం డౌన్ ఉండి స్కోర్ బిగ్ చేయాలని చెప్పి కొంచెం తను ఆడతాడని చెప్పి గైక్వాడ్ వన్ డౌన్‌లైనా ఆడతాడని చెప్పి తను కిందకెళ్ళి షాట్ పైకొచ్చాడు. కానీ సంజు శాంసన్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన గైక్వాడ్ చాలా బాగా ఆడాడు. 7 బాల్స్‌లో 16 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు, ఒక 4 ఒక చాలా అగ్రెసివ్‌గా స్టార్ట్ చేశాడు. కానీ సిరాజ్ వేసిన బాల్ అయితే అమేజింగ్. ఆ బాల్ అసలు హాఫ్ స్టంప్ జస్ట్ స్టంప్ పైన ఉన్న బేల్ తగిలింది. చాలా బాగా బాల్ వేశాడు. అంత ముందు బాలే 6 కొట్టినాడు. కానీ ఆ బాల్‌కి బీట్ అయిపోయాడు తను. బీట్ అవ్వడం వల్ల తను అవుట్ అయిపోయాడు. అదే ఓవర్‌లో ఉర్విల్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు. క్యాచ్ అవుట్ అయిపోయాడు. అక్కడే మ్యాచ్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజప్ అయిపోయింది ఇంకా. 230 రన్స్ చేజ్ చేయాలన్నటప్పుడు వాళ్ళ మెయిన్ టాప్ ఆర్డర్ పడిపోతే ఆడే మ్యాచ్ సుగం అయిపోయినట్టు అనిపించింది. షాట్ ఆడినా కానీ పెద్దగా ఏం ఆడలేదు. జస్ట్ 14 బాల్స్‌లో 24 రన్స్ కొట్టాడు. ఒక 6, 3 4లు ఏమో ఉన్నాయి. అలాగే ఉర్విల్ పటేల్ అయితే డకౌట్ అయ్యాడు. సంజు శాంసన్ కూడా డకౌట్ అయ్యాడు. వీళ్ళకి సంజు శాంసన్ ఆడితే వీళ్ళు మ్యాచెస్ గెలిచే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆడలేదు. అలాగే గైక్వాడ్ కూడా ఆడలేదు. వీళ్ళిద్దరు కలిసి ఒక మ్యాచ్ కూడా ఎప్పుడు ఆడలేదు. ఈ పొద్దు అయితే ఇద్దరు ఆడలేదు. అలాగే కార్తిక్ శర్మ ఆడలేదు, పర్లేదు బాగానే ఆడుతున్నప్పుడు రన్అట్ అయిపోయాడు. 15 బాల్స్‌లో 19 రన్స్ మాత్రం చేశాడు. 3 4లు ఏమో కొట్టాడు. తను అవుట్ అయిపోయాడు. బ్రేవీస్ అయితే సేమ్ తన ఫామ్‌ని అలానే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా అంతగా అనిపించలేదు. అలాగే తన పూర్ ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ అలాగనే ఈ సీజన్ కూడా కంప్లీట్ చేశాడు. అలాగే శివన్ దుబే ముందు మ్యాచెస్‌లో టచెస్ అనిపించకపోయినా కానీ ఈ మ్యాచ్‌లో అయితే చాలా బాగా టచ్‌లు అనిపించాడు. 17 బాల్స్‌లో 47 రన్స్ కొట్టాడు. 4 సిక్స్‌లు, 4 4లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 200+ ఆడాడు. తనైతే చాలా బాగా ఆడాడు. తర్వాత తను అవుట్ అయిపోయిన తర్వాత కూడా ముకుల్ చౌదరి వచ్చాడు. తను కూడా మరీ అంత అనిపించలేదు. పర్లేదు కొంచెం ఆడాడు. అలాగే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వికెట్లు మొత్తము కోల్పోయారు. ఏ ఏ ఇంటర్వ్యూస్‌లో కానీ ఎక్కడైనా కానీ గెలుస్తారు అనే అవకాశం అయితే ఎక్కడ అనిపించలేదు. జస్ట్ పవర్ ప్లేలో 56 రన్స్‌కి 4 వికెట్స్ కోల్పోయారు. అక్కడి నుంచి ఇంకా అంత స్కోర్‌ని చేజ్ చేయడం అంటే ఇంకా చాలా కష్టమైందే అది. కాబట్టి దానివల్ల ఆ మ్యాచ్ చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. సిరాజ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. జస్ట్ 3 ఓవర్స్‌లో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రబాడా ఫస్ట్ కొంచెము రన్స్ కొట్టించుకున్నా కానీ తను కూడా తర్వాత సెకండ్ ప్లేయర్‌లో చాలా బాగా వేశాడు. జస్ట్ 4 ఓవర్స్ కూడా కంప్లీట్ కాకముందే 32 రన్స్ కొట్టి 3 వికెట్స్ తను కూడా తీసుకున్నాడు. అలాగే తర్వాత తర్వాత రషీద్ ఖాన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేసినాడు. తనకు కూడా 3 వికెట్లు వచ్చినాయి. జస్ట్ 2 ఓవర్స్ వేశాడు. 18 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు తను కూడా. తర్వాత జోసన్ హోల్డర్ తను కూడా కొంచెం ఎక్స్పెన్సివ్‌గా అయినాడు. 2 ఓవర్స్‌లో 27 రన్స్ ఇచ్చాడు. ఈ పొద్దు వికెట్ అయితే ఏం రాలేదు. అశోక్ ఖాన్ తను కూడా పర్లేదు. 2 ఓవర్స్‌లో 24 రన్స్ ఇచ్చాడు. తనకు కూడా వికెట్ అయితే ఏం రాలేదు. కానీ మెయిన్ రషీద్ ఖాన్ అలాగే తర్వాత రబాడా వీళ్ళిద్దరు మనం ముందు కూడా మాట్లాడుకున్నాము. పవర్ ప్లేలో వాళ్ళని ఆపితేనే వాళ్ళని మీద అటాక్ చేసి రన్స్ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కానీ బ్యాంక్ చేస్తే దానికి గేమ్ చేయలేమనుకున్నట్టు. కానీ వాళ్ళిద్దరు ఫస్ట్ పవర్ ప్లేకి వాళ్ళిద్దరే 3 ఓవర్స్ పవర్ ప్లే మొత్తం వాళ్ళిద్దరే కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు దానికే స్టిక్ అయిపోయారు. అట్లా దానివల్ల ఈ మ్యాచ్ అయితే ఏమంతగా ఆశించినంతగా అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆడలేదు. స్ట్రైక్ రేట్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుని మ్యాచ్ గెలిచి అనే ఒక విధానంలో చాలా ఫాస్ట్‌గా ఆడారు. అదే ఇంతకుముందు సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కానీ తర్వాత ఇంతకుముందు ఆడిన లక్నో సూపర్ జైంట్స్‌తో కానీ ఆ మ్యాచ్‌లో అదే కొంచెం ఇదే అనేది అక్కడ చేసినుంటే బాగుండు. కానీ దాన్ని ఏం చేయలేము. అలా అయితే ఈ మ్యాచ్ ఓడిపోయారు. 87 రన్స్ బిగ్ మార్జిన్‌తో అయితే ఈ మ్యాచ్ గెలిచారు జీటీ వాళ్ళు. చాలా బాగా
పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళు ఒక లైన్‌కి స్టిక్ అయ్యారు బాగా. వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఇంతకుముందు సన్‌రైజ్ ఆడినప్పుడు సన్‌రైజ్‌కి బౌలింగ్ పిచ్ ఇచ్చారు. బౌలింగ్ పిచ్ ఇచ్చి వాళ్ళు 158 రన్స్ కొట్టి వాళ్ళని జస్ట్ 80 రన్స్‌కి లోపలే 80 రన్స్, 85 రన్స్ లోపల ఆల్ ఔట్ చేసేశారు. ఇప్పుడు చెన్నైకి చూస్తే బ్యాటింగ్ పిచ్ ఇచ్చారు. 230 రన్స్ కొట్టారు. చెన్నైని కొట్టనీయకుండా వాళ్ళు బౌలింగ్‌తో ఆపారు. వీళ్ళైతే చాలా బాగా ప్లాన్ చేసుకొని సెట్ చేస్తున్నారు. అపోజిట్ టీమ్‌లకి పిచ్ గ్రౌండ్ అనుకూలంగా వీళ్ళకు మారుకుంటారు. హోమ్ గ్రౌండ్‌ని వీళ్ళకి అనుకూలంగా వాడుకుంటున్నారు చాలా బాగా. అలాగే ఈ మ్యాచ్‌లో అయితే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే సూపర్‌గా చేశారు. దానివల్ల ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు పాయింట్ టేబుల్ 2లో ఉన్నారు. అలాగే మేబీ ఇంకా నెక్స్ట్ సన్‌రైజ్ మ్యాచ్ ఎక్కువ మార్జిన్‌తో గెలిస్తే ఒకలా వెళ్ళాలి. అంత అయితే గెలిచకపోవచ్చు అనుకుంటున్నాం. మేబీ ఆ వీడియో నెక్స్ట్ మనం సన్‌రైజ్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. అప్పటికైతే మ్యాచ్ అయితే జీటీ వాళ్ళు గెలిచారు 89 రన్స్‌తో. ఓకే. ఇంతవరకు మన వీడియోని చూసారంటే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫాలో చేసుకోండి. కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.